హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనుష డిలైట్స్. ఈరోజు నేను బర్త్డే డెకరేషన్ ఐడియాస్కి ఇంట్లోనే ఈజీగా కేనోపీ టెంట్ ఎలా రెడీ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. బర్త్డేస్కే కాదండి, ఏదైనా వెడ్డింగ్ యానివర్సరీ అప్పుడు అండ్ చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇచ్చినప్పుడు తక్కువ టైంలో ఈజీగా చేసుకునే డెకరేషన్ ఐడియా. చాలా తక్కువ టైంలో అయిపోతుంది అండ్ ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే రెడీ అయిపోతుంది. ఈ డెకరేషన్ ఐడియా మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి. ఫస్ట్ డెకరేషన్ చేసుకోవడానికి మనకు కొద్దిగా ప్లేస్ ఉండాలి. నేను ఈ ప్లేస్ని డెకరేట్ చేస్తున్నాను. మనకి దీనికి కావాల్సింది 2 బెడ్షీట్స్ కంపల్సరీ కావాలి. నేను వీడియోలో చూపించిన విధంగా బెడ్షీట్ కార్నర్ని తీసుకుని దాన్ని విండోకి ఇలా టై చేసుకోవాలి. బెడ్షీట్లు మీ దగ్గర ఉంటే డార్క్ కలర్స్లో ఉన్నాయి తీసుకోండి. ఇలా తీసుకుంటే మనకి ఫొటోస్లో బాగా పడతాయి. అలాగే సెకండ్ బెడ్షీట్ కూడా కార్నర్ని విండోకి టై చేసుకోవాలి. చాలా ఈజీ ఈ క్యానోపీని రెడీ చేయటం. తక్కువ టైంలో మీకు బర్త్డే డెకరేషన్ అయిపోవాలంటే కంపల్సరీ ఇది ట్రై చేయాల్సిందే. చూసే వాళ్ళకి కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది అండ్ ఎప్పుడు చేసే డెకరేషన్ కన్నా చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం 2 బెడ్షీట్లను కూడా ఇలా టై చేసుకున్నాము. ఇప్పుడు మధ్యలో 2 విడిపోకుండా ఏదైనా పిన్ కానీ క్లిప్ కానీ పెట్టుకోవాలి. తర్వాత మీ దగ్గర ఏదైనా స్టిచ్చింగ్ చేసిన బెడ్స్ ఉంటే ఇలా కింద వేసుకోవాలి. ఇవి మీకు లేకపోతే దివాన్ కాట్ బెడ్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మీకు అవైలబుల్గా లేదంటే 4 పిల్లోస్ని కింద వేసుకుని దానిపైన బెడ్షీట్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పటి వరకు చేసినవన్నీ మన ఇంట్లో యూజ్ చేసినవే. సో మనం ఈజీగా ఈ టెంట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను దీనికి ప్లెయిన్గా ఉన్న వైట్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను, అంటే డీసెంట్గా ఉంటుందని చెప్పి. మీకు కావాలంటే ప్లెయిన్గా ఉన్న ఏదైనా బెడ్షీట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది టెంట్ షేప్లో రావడానికి ఈ బెడ్షీట్ని కిందికి టైట్గా ఫోల్డ్ చేస్తున్నాను. ఈ బెడ్షీట్ని టైట్గా లాగి చివరన ఏదైనా పెడితే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ చివరన గట్టిగా లాగి బరువుగా ఉన్న ఏదైనా ఫ్లవర్ వేజ్ కానీ పెడితే మనకి స్టిఫ్గా ఉంటుంది. నేను ఇక్కడ దీనికి డ్రమ్ని యూజ్ చేస్తున్నాను. మనం ఏం పెట్టినా కొద్దిగా డెకరేటివ్ ఐటెంనే పెట్టాలి, అప్పుడే మనకి నీట్గా కనిపిస్తుంది. ఇటు చివరన నేను కుండలో వాటర్ వేసి దానిలో ఫ్లవర్స్ వేసాను. ఇలా వేయటం వల్ల మనకి చాలా బాగా కనిపిస్తుంది. తర్వాత ఈ టెంట్ లోపల ఏదైనా పిల్లోస్ వేసుకోవాలి. నేను ఇక్కడ హ్యాపీ బర్త్డే అనే ట్యాగ్ని టై చేస్తాను. నా దగ్గర ఏమైతే ఉన్నాయో అవన్నీ యూజ్ చేస్తాను. మీ దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉన్నావో అవి యూజ్ చేయండి. ఇలానే చేయాలని రూల్ ఏమీ లేదు. మనకున్న క్రియేటివిటీని బట్టి, మన దగ్గర ఉన్న ఐటమ్స్ని బట్టి మనం ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు. దీనిలో నా దగ్గర ఉన్న ఏదైతే టెడ్డీ బేర్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను యూజ్ చేసుకుంటున్నాను. ఇవి ఇలా పెట్టుకుంటే మనకి ఇంకా బాగుంటుందని చెప్పి నేను ఇవన్నీ యూజ్ చేస్తాను. తర్వాత దీనిపైన ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేస్తాను.
తర్వాత దీని చుట్టూ ఎల్ఈడి లైట్స్ను పెడుతున్నాను. ఏదైనా డెకరేషన్ చేసినప్పుడు మరింత అందం పెంచుకోవడానికి కంపల్సరీ ఈ ఎల్ఈడి లైట్స్ను పెట్టుకోవాల్సిందే. మీకు ఎప్పుడైనా తక్కువ టైంలో చాలా సర్ప్రైజ్గా గ్రాండ్గా కనిపించాలంటే కంపల్సరీ ఈ బర్త్డే డెకరేషన్ ఐడియాని యూజ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా సెట్ చేసుకున్నాక ఇప్పుడు మీకు కావాల్సిన బెలూన్స్ని వేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. ఫైనలీ డన్. అంతేనండి, రెడీ అయిపోయింది ఈజీగా అండ్ సింపుల్ బర్త్డే డెకరేషన్. మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు కంపల్సరీ ఇది ట్రై చేయండి. ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే గ్రాండ్ లుక్తో డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ఈ టెంట్ అంతా రెడీ అయిపోయింది కదా. దీని ఫ్రంట్ మనకి ఏదైనా మీకు నచ్చిన నేమ్ కానీ అండ్ హ్యాపీ బర్త్డే కానీ అండ్ లవ్ సింబల్ కానీ ఇలా పువ్వులు, గులాబీ పువ్వుల ర్యాకులతో వేసుకుంటే చాలా బాగుంటుంది. మీ ఓపికను బట్టి మీరు ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు, నేమ్స్ కూడా రాసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక దీని చుట్టూ క్యాండిల్స్ కానీ ఏదైనా లైట్స్ కానీ వెలిగించుకుంటే ఇంకా బాగుంటుంది. అవి కూడా మీకు వేసి చూపిస్తాను. చూసారు కదా, దీని చుట్టూ లైట్స్ వెలిగించాను అండ్ ఎల్ఈడి లైట్స్ కూడా ఆన్ చేశాను. చూడండి, డెకరేషన్ చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరీ మీకు ఇష్టమైన వాళ్ళ కోసం చేయాల్సిన బర్త్డే డెకరేషన్ ఐడియా మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ బర్త్డే డెకరేషన్ ఐడియా నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.